కొంతమంది సాటి హిందువులే కొన్ని విషయాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఆ తప్పుడు ప్రచారాలకి సవరణ చేస్తూ ఇదిగో గ్రంథాల్లో ఇలా ఉంది, లేకపోతే పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాల్ని అర్థం చేసుకుని మాట్లాడండి అని చెప్తే దానికి కూడా హర్ట్ అయిపోతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. ఆ పర్ఫెక్షన్ కోసమే ఇన్ని గ్రంథాలు సేకరించి ఇన్ని గ్రంథాలని అధ్యయనం చేసి మీతో మాట్లాడుతూ ఉన్నాము. రియాలిటీ చూసుకోండి, మనం ఎక్కడా సేఫ్గా లేము, మనం సేఫ్గా ఉన్నాము అంటూ మనకి సోపేస్తున్నారు, అంతే. వీఆర్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇలాంటివి మన చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి. నిన్న మొన్న ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర జరిగింది ఒక్కటే విషయం అనుకుంటున్నారు. ముత్యాలమ్మ తల్లి గుడి విషయంలో జరిగినా, భైన్సాలో జరిగినా, నెల్లూరులో జరిగినా, నిన్న రాయచోట్ల అయ్యప్ప స్వాముల మీద దాడులు జరిగినా, ఎన్ని జరుగుతున్న కారణం ఏంటంటే మనం విషయాల పట్ల అప్రమత్తంగా లేము, అవగాహనతో లేము, మనం ప్రొయాక్టివ్గా రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా లేం కాబట్టే వస్తుంది. నిజానికి అలా రియాక్ట్ అవ్వలేకపోవటానికి కారణం